మేడిగడ్డ వద్ద కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టారేమో, బ్యారేజీ పగుళ్లకు వాళ్లే కారణం కావచ్చు. ఒక మంచి ఇది తీసుకొని ఈ చెంప ఆ చెంప వాయించాలి. ఇది మంచిగా తీసుకొని బాంబులు పెట్టాడు, దాన్ని కూల్చేసాడు. సిగ్గు శరం బుద్ధి ఏమైనా ఉందా? కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండి మాట్లాడుతున్నావా? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇంజనీరింగ్ నిపుణులు వచ్చి తేల్చిరు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 259 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. మొన్నటిదాకా ఏమన్నావు? అది చిన్న పగులండి, చిన్న పర్రె వచ్చిందని మాట్లాడినావు. ఇప్పుడేమంటున్నావు? బాంబులు పెట్టిరేమో అని మాట్లాడుతున్నావు. మనిషివైతే అన్నమే తింటుంటే అసలు నువ్వు నీ పార్టీని బతికించాలనుకుంటున్నావో ఇంకా బొందబెట్టాలనుకుంటున్నావో, వేరే పార్టీ కోవట్లాగా మారిపోయినావు తెలియదు. కానీ అసలు నువ్వు లీడర్వేనా? 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఆడ మేడిగడ్డ కుంగిపోతే దానికి బాంబులు పెట్టారేమో అంటున్నాడు. ఎవడు అధికారంలో ఉన్నాడు ఆనాడు? అది కుంగిన తర్వాత దాదాపు 6 నెలల నుంచి సంవత్సర కాలం నువ్వే అధికారంలో ఉన్నావు కదా. మరి ఏ బాంబుని ఎందుకు ఎవడు పెట్టినని కనిపెట్టలేకపోయినావు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడే కదా అది కుంగింది. సిగ్గు లేకుండా మొత్తం దొబ్బిదిని పైసలు భూములలో పెట్టి, లిక్కర్ దందాలు చేసి, హాస్పిటల్లో పెట్టి, బ్యారేజీ పగుళ్లకు వాళ్లే కారణం కావచ్చు, కమిషన్ల కోసం కాళేశ్వరాన్ని కూల్చాలి అన్నదే రేవంత్ రెడ్డి ఎజెండా. కూల్చింది నువ్వు, నీ అయ్యా. జనాన్ని అవమానిస్తున్నావు. ప్రజలకి నీళ్ళిస్తా అని చెప్పి 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఇంకా తెలంగాణ మీద గుదిబండ చేసి, మళ్ళీ ఎక్కడి నుంచో ఎల్లంపల్లి నుంచి వచ్చే నీళ్ళని, వరద కాలువ ద్వారా వచ్చే నీళ్ళని, ఇవి కాళేశ్వరం నీళ్ళని చెప్పుకొని డ్రామా చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేసినావు. సిగ్గు లేకుండా ఇంకా బాంబులు పెట్టిరేమో అని మాట్లాడుతున్నావు. ఏం తింటున్నావు రోజు? పెండ. కమిషన్ల కోసం కాళేశ్వరాన్ని కూల్చాలన్నదే రేవంత్ రెడ్డి ఎజెండా. టైంపాస్ కోసమే కేసీఆర్ హరీష్ రావుకు నోటీసులు. మాకు తెలిసి ఇది టైంపాసే అని. మేము ఎందుకు టైంపాస్ అంటున్నాం? మీరు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అందరూ కలిసిపోయారు కాబట్టి టైంపాస్ అంటున్నాం. తెరవెనక మాట్లాడుకొని కేవలం 10% ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేసి మిగతా 90% ప్రాజెక్ట్ని దాని మీద ఎంక్వైరీ లేకుండా మెగా కృష్ణారెడ్డిని కాపాడడం కోసం, ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి మీకు అందరికీ డబ్బులు ఇచ్చింది కాబట్టి, అది గెలికితే మొత్తం పెంట అవుతుంది కాబట్టి కేవలం ఈ 3 బ్యారేజీల మీదనే రేవంత్ రెడ్డి ఎంక్వైరీకి ఆదేశించిండు. నువ్వు దొంగే, కేంద్రంలో ఉన్నోళ్ళు దొంగలే, ఇప్పుడు అధికారంలో ఉన్నోళ్ళు దొంగలే. మీరందరూ కలిసి ఒక కాంట్రాక్టర్ని కాపాడుతున్నారు. తెలంగాణ ప్రజలని మోసం చేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో గజ దొంగ ఎవరంటే నువ్వు, మీ అయ్యా. మీరు గజ దొంగలు అయితే మిగతా వాళ్ళంతా దొంగలు. మాపై లొట్టపీస్ కేసులతో సీఎం చేసేదేం లేదు. కాళేశ్వరంపై బీజేపీ కాంగ్రెస్ దుష్ప్రచారం. రేవంత్ రెడ్డిలో అపరిచితులు ఉన్నారు. ప్రభుత్వం వద్ద రూపాయి కూడా లేదంటారు. అందాల పోటీల కోసం 200 కోట్లు కేటీఆర్. ఇప్పుడేం చేద్దాం? కేసీఆర్తో మరోసారి హరీష్ రావు భేటీ. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై సమాలోచన. ఫామ్ హౌస్లో 3 గంటల పాటు సమావేశం. మరి దేనికి ఇన్ని గంటల సమావేశం కావాలి? మీ తప్పే లేదు కదా. మిస్టర్ కేటీఆర్ దాదాపు 100 మంది 10ల సంఖ్యలో ఇంజనీర్లని పీసీ ఘోష్ కమిషన్ విచారిస్తే అందరూ చెప్పింది ఒకటే, ప్రభుత్వం ఏం చెప్తే మేము అది చేసినాం. ప్రభుత్వం అంటే ఎవరు? ముఖ్యమంత్రి అని కుండ బద్దలు కొట్టినట్లు కమిషన్ ముందు వాళ్ళు చెప్పారు. మరి వాళ్ళ కింద కూడా బాంబులు పెట్టిండా? ఈ గవర్నమెంట్ వాళ్ళ కింద కూడా బాంబులు పెట్టి చెప్పించిందా? ఈ కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే మీ పార్టీ కింద బాంబు పెట్టిరు జనం. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లకు కాంగ్రెస్ వాళ్లే కారణం కావచ్చని, వాళ్లే బాంబులు పెట్టారన్న అనుమానం కలుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. బ్యారేజీలో కేవలం 2 చోట్ల పగుళ్లొస్తే ఏదో అయిపోయినట్టు చేస్తున్నారని ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో జరిపిన ఇష్టాగోష్ఠిలో కేటీఆర్ పలు అంశాలు ప్రస్తావించారు. ఇప్పుడు నువ్వు ఏదో ఒకదానికి కట్టుబడి ఉండు. ఏదో చిన్న పగుళ్ళు వచ్చిందని చెప్తున్నావా? వాళ్ళు బాంబులు పెట్టి పగలగొట్టిరని చెప్తున్నావా? ఒకవైపు ఏమో బాంబులు పెట్టి పగలగొట్టిరేమో అంటాడు, ఇంకొక వైపు ఏమో ఏదో చిన్న పగుళ్ళు వస్తే దానికి ఏదో చేసినట్టు అని అంటారు. ఆ నీళ్ళు వదలాలి. ఫస్ట్ ఈ కుటుంబాన్ని కట్టేయాలి. ఫస్ట్ కుటుంబంలో కంటే ఈయన ఫస్ట్ కట్టేయాలి. ఫస్ట్ కట్టేసి నీళ్ళు వదలాలి. చూద్దాం అది ఉంటుందా ఉండదా, తర్వాత ఏమైద్దో. నీ ఇల్లే ఆడ కట్టిస్తాం. ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టిస్తాం. తెలంగాణ ప్రజలు రూపాయి పోగు చేసి 300-500 కోట్లతో నీకు ఇల్లు కట్టిస్తాం. ఆడ ఇంద్రభవనం కట్టిస్తాం. నీళ్ళు వదులుతాం మేడిగడ్డ నుంచి. చిన్న పగుళ్లే కదా, రెడీగా ఉండు నువ్వు దానికి.
సిగ్గు లేకుండా తప్పు చేసి మళ్ళీ ఒప్పుకోకుండా మళ్ళీ ఇది బాంబులు పెట్టిర్రేమో. కామన్ సెన్స్ ఉందా అసలు? నువ్వు లీడర్వా నువ్వు?